తిరుపతిలో గంగమ్మ జాతర చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, గంగమ్మ తల్లి ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయితేమి, బోర్డు సభ్యులైతేనేమి, అధికారులు అయితేనేమి, ఈఓ గారు కానీ, జిల్లా పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్, డిస్టిక్ కలెక్టర్ గారి నేతృత్వంలో డిస్టిక్ అధికారులు కానీ, టీటీడీ అధికారులు కానీ, తుడా అధికారులు కానీ సమర్థవంతంగా ఈరోజు జాతరను ఎటువంటి ఇబ్బందులు లేకుండా, భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈరోజు పెద్ద స్థాయిలో భక్తులను భాగస్వాములు చేస్తూ, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఈరోజు జాతరను నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు గతానికి భిన్నంగా టీటీడీ కూడా పెద్ద స్థాయిలో గంగమ్మ తల్లి జాతరను ఏర్పాటు చేయడంతో పాటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా పూర్తి స్థాయిలో గంగమ్మ జాతర ఏర్పాట్లను కూడా పర్యవేక్షించడం, అధికార యంత్రాంగం మొత్తం ఈరోజు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఈరోజు చూస్తే ఎక్కడ కూడా ఎండ ఉన్నా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ పక్క ఏదైతే ఓల్డ్ మున్సిపల్ సర్కిల్ నుంచి ఎంటర్ కానీ, ఈ పక్క టౌన్ బ్యాంక్ ఎంట్రీ కానీ చూస్తే గతంలో ఎప్పుడు ఇంత సౌకర్యాలు ఎప్పుడు కల్పించలా. ఈరోజు భక్తులందరూ కూడా ప్రశాంత వాతావరణంలో నైవేద్యం పెట్టుకుంటున్నారు, దుత్తలు మోస్తున్నారు, పొంగళ్ళు పెట్టుకుంటున్నారు, అదేవిధంగా దర్శనం చేసుకుంటున్నారు. ఇంత సమర్థవంతంగా చేస్తున్న యంత్రాంగానికి మొదటగా అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తిరుపతిలో ప్రతి ఇంట్లో, ఇటు చంద్రగిరి నియోజకవర్గంలో కానీ, ఇటు నగిరి నియోజకవర్గంలో కానీ, కాళహస్తి నియోజకవర్గంలో కానీ ఈరోజు జిల్లా మొత్తం జాతరమయమైంది. ప్రతి ఇంట్లో జాతర నిర్వహించుకుంటున్నారు, గంగమ్మ తల్లి దీవెనలు కోరుకుంటున్నారు. తిరుపతి ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న తిరుపతి ఈరోజు ఒక మహానగరం అయిందంటే ఆ తల్లి ఆశీస్సులే. ఏదన్నా కష్టం వస్తే ఆ తల్లి అమ్మకు పోయి చెప్పుకుంటాం. ఈ తిరుపతికి గంగమ్మ తల్లి, ఆ తల్లికి మొక్కు తీర్చుకొని దుత్తం వస్తే ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పి ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. ఆ సంప్రదాయం తీర్చుకోవడానికి మేము కూడా ఇక్కడికి వచ్చాం. ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఈరోజు జాతర నిర్వహించిన తర్వాత అందరూ భాగస్వాములు అవుతారు. మీడియాను కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే పెద్ద స్థాయిలో ఈ జాతరను కూడా మీ ద్వారా ప్రజలకు చేరవేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరికి గంగా జాతర సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. సామాన్య భక్తులకు కానీ ఇక్కడికి తల్లిని దర్శనం చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్స్తో పాటు మజ్జిగ పంపిణీ కూడా చేస్తున్నారు. అదేవిధంగా స్వచ్ఛందంగా కొంతమంది వచ్చి అంబిళ్ళు కూడా పోస్తున్నారు. ఈరోజు హోటల్స్ యాజమాన్యం కానీ, అదేవిధంగా ఎవరు దాతలు కూడా ముందుకొచ్చి ఈరోజు జాతరలో భాగస్వామున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ముందుగా యంత్రాంగానికి మరొక్కసారి బోర్డు చైర్మన్ గారికి, బోర్డు సభ్యులకు, ఈఓకి, అదేవిధంగా ఏదైతే డిఎస్పీ గారికి, సిఐ గారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేసుకుంటాం.